కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అక్రమాస్తుల కేసు విచారణను స్పీడప్ చేస్తోంది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో త్వరలో మురళీధర్రావు, బుక్యా హరిరామ్, నూనె శ్రీధర్ను నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ ముగ్గురు అక్రమాస్తుల విలువ మార్కెట్లో దాదాపు 600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, మరో ఈఎన్సీ భూక్యా హరిరామ్, చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద విచారించేందుకు షెడ్యూల్ రెడీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ముగ్గురిని గతేడాది ఏసీబీ అరెస్టు చేసింది. సోదాల్లో వీరికి సంబంధించిన విల్లాలు, అత్యంత ప్రైమ్ లొకేషన్లోని ఫ్లాట్లు, భూములు, బ్యాంక్ డిపాజిట్లు అన్నీ కలిపి ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 600 కోట్లకు పైగా ఉంటాయని గుర్తించింది. ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈ ముగ్గురిపై విడివిడిగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్ చేసింది. వీరందరికీ ఈ వారంలోనే నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం సహా రాష్ట్రంలో పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో మాజీ ఈఎన్సీ మురళీధర్రావు, మరో ఈఎన్సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. వీరంతా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టు కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు మురళీధర్రావు, హరిరామ్, నూనె శ్రీధర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులను సోదాల్లో గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈఎన్సీగా చక్రం తిప్పిన మురళీధర్రావు, ఆయన కుమారుడు అభిషేక్ రావు కంపెనీల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అభిషేక్ రావు బినామీగా ఉన్న కాంట్రాక్టు సంస్థలకు 100 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు కట్టబెట్టారని, అవినీతి సొమ్మును ఆయన కంపెనీలోకి పెట్టుబడులుగా పెట్టారని ఏసీబీ గుర్తించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ అధికారులు ఏసీబీ నుంచి ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్ కూడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది. తన కుమారుడి వివాహ వేడుకలు థాయిలాండ్లో నిర్వహించారని ఆధారాలు సేకరించింది. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం శ్రీధర్ ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశాడు. దీంతో పాటు కరీంనగర్ సహా హైదరాబాద్ లో హోటల్స్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్, ఎండీగా విధులు నిర్వహించిన ఈఎన్సీ భూక్యా హరిరామ్ కూడా 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అవినీతి సొమ్ముతో మురళీధర్రావు, నూనె శ్రీధర్, హరిరామ్ పెట్టిన పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక్కో కేసులో విడివిడిగా దర్యాప్తు విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బినామీలు, కుటుంబ సభ్యుల పేర్లతో వివిధ వ్యాపారాల్లోకి మళ్లించిన సొమ్మును మనీ లాండరింగ్ కింద పరిగణిస్తూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.